గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు పూర్తి. కోర్టుకు చేరిన పెన్షన్ నివేదిక, ఇవాళ కోర్టులో విచారణ. ఏడో రోజు కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం పూతలపట్టు వద్ద బహిరంగ సభ. టీడీపీ ప్రజాగళం రెండో విడత షెడ్యూల్ విడుదల, నేడు కొవ్వూరు గోపాలపురంలో బాబు టూర్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది, రైతులకు అండగా ఉంటామన్న రేవంత్. భుజంగరావు తిరుపతన్నలకు ఈ నెల 6 వరకు రిమాండ్, చెంచలగూడ జైలుకు ట్యాపింగ్ నిందితులు. సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమైపోయింది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అగ్ని పరీక్షగా భావిస్తున్న లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం హోరందుకుంది. లోక్సభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుంది. తొలి దశలో దాదాపు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 27నే నామినేషన్ల పర్వం మొదలైంది. మండుటెండల్లో తొలి దశకు సిద్ధమవుతున్న స్థానాలపై ఓ లుక్. ఒక పక్క మండుటెండలు, మరో పక్క వివిధ రాజకీయ పార్టీల వాడివేడి విమర్శలతో దేశంలో ఎన్నికల హీట్ హెచ్చింది. తొలి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు పూర్తవుతాయి. పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, జమ్మూ కాశ్మీర్లో ఒక స్థానానికి ఈ దశలో ఎన్నిక జరుగుతుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి, మధ్యప్రదేశ్లో 6 స్థానాలకు, మహారాష్ట్రలో 5 స్థానాలకు, బీహార్లో 4 స్థానాలకు, మణిపూర్, మేఘాలయలో 2 స్థానాలకు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో 1 స్థానానికి, రాజస్థాన్లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 8, ఉత్తరాఖండ్లో 5, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లోని కీలకమైన తమిళనాడులో తొలి దశలోనే ఏప్రిల్ 19న మొత్తం 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిగా అన్ని ఎంపీ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో 6 దశాబ్దాలుగా ద్రవిడియన్ పార్టీలదే రాజ్యం. అక్కడ డిఎంకే, ఏఐఏడీఎంకే ప్రధాన పార్టీలుగా ఉంటూ వచ్చాయి. కాంగ్రెస్, డిఎంకే కూటమితో పొత్తు కారణంగా కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా మిగతా జాతీయ పార్టీల పరిస్థితి నామకే వాస్తే అన్నట్లే ఉంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో 3 కూటములు పోటీ పడుతున్నాయి. 3 ఏళ్ల క్రితం డిఎంకే ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అధికార డిఎంకే 21 సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్కు 9 సీట్లు, మిగతా చిన్న రాజకీయ పార్టీలకు 1 సీటు కేటాయించారు. జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకేలో చీలికలు వచ్చాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలతో పార్టీ 2గా చీలింది. ప్రస్తుతం ఎరపాటి పళనిస్వామి పార్టీకే అధికార ఏఐఏడీఎంకే గుర్తింపు లభించింది. పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే, విజయకాంత్ పార్టీ డిఎండీకేతో జతకట్టింది. పళనిస్వామి పార్టీ మెజారిటీ సీట్లకు పోటీ చేస్తోంది. డిఎండీకేకు 5 సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డిపిఐ, పుదియ తమిళగం పార్టీలకు 1 సీటు కేటాయించారు పళనిస్వామి. ఎన్డీఏ తరపున బీజేపీ 19 స్థానాలకు పోటీ చేస్తుండగా అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాలను చిన్న పార్టీలకు 1-2 సీట్ల చొప్పున కేటాయించారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాలైనా గెలవాలన్నదే బీజేపీ లక్ష్యం.
ఇప్పటికే తమిళనాడులో ప్రధాని మోదీ ప్రచారం హోరెత్తించారు. తూత్తుకుడిలో భారీ సభ జరిపి వరాలు ప్రకటించారు. 1974లో కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేతో ఒప్పందం కుదుర్చుకొని కచ్చితీవు దీవిని ఆ దేశానికి ధారాదత్తం చేశారనే అంశాన్ని మోదీ ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. 50 ఏళ్ల నాటి ఒప్పందాన్ని తిరగదోడడం సాధ్యం కాకపోయినా కాంగ్రెస్, డీఎంకేను టార్గెట్ చేసి ఓట్ల లబ్ధి పొందుదామని చూస్తున్నారు. తొలి దశలో రాజస్థాన్లో 12 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. గంగానగర్, బికనీర్, చారు, జుంఝును, శిఖర్, జైపూర్ రూరల్, అల్వార్, భరత్పూర్, కరౌలీ, ధోల్పూర్, దౌసా, నాగౌర్ స్థానాల్లో తొలి దశలో పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుంది. అధికార బీజేపీ రాజస్థాన్లో ఈసారి మెజారిటీ సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో సాగుతోంది. ఉత్తరప్రదేశ్ అనగానే గుర్తుకు వచ్చేది బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో బీజేపీ యూపీలోని మొత్తం 80 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా సాగుతోంది. అయోధ్యలో రామజన్మభూమి మందిర నిర్మాణం, బాలరాముడి ప్రతిష్టతో పెరిగిన సెంటిమెంటును ఓట్లుగా మలుచుకోవాలనే లక్ష్యంతో సాగుతోంది. తొలి దశలో ఏప్రిల్ 19న 8 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి, సమాజ్వాదీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి డైరెక్ట్ ఫైట్ ఈ లోక్సభ ఎన్నికలు. సమాజ్వాదీ పార్టీ అత్యధికంగా 61 స్థానాల్లో పోటీ చేస్తోంది. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాయావతి అటు ఎన్డీఏతో కానీ ఇటు ఇండియా కూటమితో కానీ కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశలో నాగ్పూర్, రామ్టేక్, చంద్రపూర్, గడ్చిరోలి, చిమ్మూర్, గోండియా, భండారా నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గాలన్నీ విదర్భ రీజియన్లో ఉండటం విశేషం. బీహార్లో 4 స్థానాల్లో తొలి దశలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్డీఏలో జేడీయూ చేరడంతో బీహార్లో ప్రస్తుతం బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేస్తూ ఉండగా ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగఠబంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో 7 దశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. సింహం సింగిల్గానే వస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పదే పదే చెప్పే మాట ఇది. అవును, అక్షరాల జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వెళ్తున్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఒంటరిగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఓవైపు ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నా జగన్ మాత్రం ఒంటరిగానే వారందరికీ సమాధానం చెబుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను గెలిపించే బాధ్యతను తానే తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు జగన్. వైసీపీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్గా మారారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల వాడావేడి మాటలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి డైరెక్ట్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. దీంతో గెలుపు కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల్లో ప్రచారంలో ప్రతిపక్ష పార్టీల కంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 2 అడుగులు ముందే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైసీపీని గెలిపించే బాధ్యతను సీఎం జగన్ పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని దూసుకెళ్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్కు తోడుగా సోదరి షర్మిల, తల్లి విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ ఒక్కరే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అధినేతగా, మాస్ లీడర్గా జగన్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలన తర్వాత కూడా జగన్కు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఆయన చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను ఒంటి చేత్తో గెలిపించేలా ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. వైసీపీలో జగన్ తప్ప ఆ స్థాయిలో జనాకర్షక గల నాయకులే లేరు. దీంతో రెండోసారి పార్టీని గెలిపించే బాధ్యత తానే తీసుకున్నారు సీఎం జగన్.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. 3 పార్టీలు ఏకమై అధికార వైసీపీని ఎదుర్కోబోతున్నాయి. టీడీపీ తరపున ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీలో దేశంలోని జనాకర్షణ నేత ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి వారు ఉన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట సభలో పాల్గొని ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడంతో పాటు ఎన్డీఏ కూటమి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో అనేక మంది కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తుంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వారు ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు, స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ వైసీపీ ఒకే స్టార్ క్యాంపెయినర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇన్ని పార్టీలు కలిసి వస్తున్న వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎక్కడా ప్రచారంలో వెనుకడుగు వేయటం లేదు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు వస్తే ఈసారి మొత్తం సీట్లు గెలవాల్సిందే అంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఎవరికి వారు సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్న వేళ జగన్ మాత్రం అందరినీ గెలిపించే బాధ్యతను తానే తీసుకున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ప్రస్తుతం మేము సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. బస్సు యాత్ర ముగిసిన తరువాత మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే వ్యూహం సిద్ధమవుతుంది. ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరుగుతూ మొక్కబోని ధైర్యంతో జగన్ సాగిస్తున్న ప్రచారం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు మూకుమ్మడిగా జగన్పై పోరాటం చేస్తున్నా ఆయన మాత్రం గెలుపుపై ధీమాగా ఎన్నికల ప్రచారం చేయటం విశేషం. పదేళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ నేతలు ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో కరువు వచ్చిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 80,000 పుస్తకాలు చదివిన ఆయనకు వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు 10 ఏళ్ల తర్వాతైనా రైతులు, వ్యవసాయం గుర్తొచ్చినందుకు, ఇప్పటికైనా పొలం బాట పట్టినందుకు సంతోషమని చెప్పారు. తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తోందని సీఎం తెలిపారు. అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయిన ఉంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయినుంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు, ప్రత్యేక అనుమతులు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచి
మన హక్కులను కాల రాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. మన ఇంటి అవసరాలు, అంట్లు తోముకోవడానికి, స్నానానికి, ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్లు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము. అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు పడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. నాగార్జున సాగర్లా, శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన, రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు, 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. అధికారిక లెక్కలు ఉన్నాయి. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డిని అన్నారు. ఈటెల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్న తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా? దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు? గుండు సున్నా. దేశంలో ఇంకెక్కడన్నా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బండి సంజయ్. ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు? ఎవరికి దేవుడు? దేనికి దేవుడు? ఎవరికి దేవుడు? నరేంద్ర మోడీ 40 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? వరికి బోనస్ ఇచ్చాకే కాంగ్రెస్ నేతలు ఓటు అడగాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 6 గ్యారెంటీల్లో ఒక్కటి సరిగ్గా అమలు కాలేదని తెలిపారు. బాండ్ పేపర్లు రాసిచ్చి మరీ ప్రజలను నమ్మించారని విమర్శించారు. నీరు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కార్ అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు, ఆ రైతులను ఓదార్చు. అరే
నీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రో పోయి పరామర్శించిండ్రా? ఒక్క రూపాయి సాయం చేసిండ్రా? ఇంతసేపు అన్ని ఫేకులు లీకులు. ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు, పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు. ఇంతకు మించి ఒక్కటన్నున్నదా? మన పార్టీ నాయకుల ఇళ్లకు పోయి వాళ్ళని కండువాలు కప్పు, బెదిరించుడు, లొంగదీసుడు, అక్రమ కేసులు పెట్టుడు, ఇది తప్ప ప్రజలకు చేసిన పని ఏంటి? మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఊకే మళ్ళీ లీడర్లు ఎంబడవాళ్ళు కాదు. గేట్లు తెస్తా అంటున్నావు. నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్ళు. ఇక బీజేపీ సంగతి వాళ్ళు ఒకటే కథలు చెప్తున్నారు. ఏం చేసిందే బీజేపీ? అసలు 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క మంచి పని చెప్పమని ఏదన్నా. ఇక బీజేపీకి చేసింది పోయని ఒక్కటి చెప్పమని. రైతులను ఉద్ధరించిండ్రా? దళితులకు మేలు చేసిండ్రా? గిరిజనులకు మేలు చేసిండ్రా? మా బీసీలకు మేలు చేసిండ్రా? కార్మికులకు మేలు చేసిండ్రా? ఎవరికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పి వాళ్ళతో కలవాలి. బీజేపీతో వాళ్ళు చెప్పినట్టుంటే జోడి, లేదంటే ఈడి. అలా కలవగానే నిర్మా సరఫు లెక్క అన్ని మా తెల్లగా అయిపోతారు. ఇక అన్నట్టు బీజేపీలో కలవగానే బారా కుల్మా, కలవలేదనుకో ఈడి. ఇగో ఇది నడుస్తుంది రాష్ట్రంలో, ఈ దేశంలో. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఏది చేయలే. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణలో వలస రాజకీయం దుమారం రేపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్కు ముగ్ధులైన నేతలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే స్పీకర్, మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిన గులాబీ నేతలు ఎందాకైనా పోరాడతామంటున్నారు. అయితే మీరు నేర్పిందే కదా మేం చేస్తున్నాం, ఇందులో కొత్తేముందని హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరి జంపింగ్ జపాంగ్లకు అనర్హత వేటు తప్పదా? సభాపతుల నిర్ణయం ఏంటి? న్యాయ పోరాటం చేస్తామంటున్న గులాబీ నేతలకు ఎలాంటి అనుభవం ఎదురు కానుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఎపిసోడ్ కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరు రోజు రోజుకు మరింత ముదురుతుందే తప్ప ఎవరికెవరూ తగ్గడం లేదు. ఇక అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ తో ఇప్పట్లో పనేముందనుకున్న నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని విడి వలస వెళ్లడంపై గులాబీ దళం మండిపడుతుంది. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని విడతారా అంటూ అగ్గి మీద గుగ్గినలా ఫైర్ అవుతుంది. అంతటితో ఆగకుండా మా పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎలా జంప్ అవుతారు, వారిపై చర్యలు తీసుకోండి, అనర్హత వేటు వేయండి అని పట్టుబడుతుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లకు ఫిర్యాదు కూడా చేసింది. సభాపతులు స్పందించకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం, కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో వాడలు బండ్లవుతాయి, బండ్లు వాడలవుతాయన్నట్లు సాగుతుంది తెలంగాణ రాజకీయం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ దే హవా, కేసీఆర్ మాటే వేదం. కానీ ఇప్పుడు అలా లేదు. 10 ఏళ్ల పాలన తర్వాత రాష్ట్ర ప్రజలు తీర్పుతో గులాబీ నేతలు ఓటమి రుచి చూడక తప్పలేదు. దీంతో బీఆర్ఎస్ శిబిరంలో ఉన్న నేతలు అసలు రంగు బయటపడుతుంది. గులాబీ కండువాతో ఏంటి పని, అధికారం కావాలి అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీ వైపు క్యూ కట్టారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా కారు మొత్తం దాదాపు ఖాళీ అయింది. దీంతో కలవరంలో పడ్డ బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడిన నేతలపై వేటు పడాల్సిందేనన్న కసితో ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఓడిన దుఃఖంలో మేముంటే లోక్సభ ఎన్నికల వేళ మమ్మల్నే మోసగిస్తారా అన్న ఆక్రోశంలో ఉన్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవలసిందేనని పట్టుబడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు ఆ పని చేయకపోతే న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం హస్తం తరపున సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. దీంతో పార్టీ మారిన వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి అనర్హత వేటుకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచి పార్టీ మారిన కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మండలి నుండి డిస్క్వాలిఫై చేయాలని కోరుతూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి పిటిషన్ ఇచ్చారు. ఇక
ఇక ఇదే బాటలో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో అతడిపై కూడా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక మరో గులాబీ నేత కె కేశవరావు కూడా గులాబీకి గుడ్ బై చెప్పారు. దీంతో కేకేపై కూడా అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు. వీళ్లే కాదు, ఇకపై ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేసే వరకు ఊరుకోమని హెచ్చరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ సభాపతులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అక్కడే తేల్చుకుంటామన్నారు. పార్టీ ఫిరాయింపులపై మండిపడుతున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటని నిలదీస్తోంది. 2 సార్లు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న గులాబీ నేతలకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదని ధీటుగా సమాధానమిస్తుంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య స్పీకర్, మండలి చైర్మన్ నిర్ణయం ఎలా ఉండనుంది? పార్టీ మారిన నేతలపై వేటు వేస్తారా, లేదంటే గతంలో మీరు చేసింది ఇదే కదా అని లైట్ గా తీసుకుంటారా అన్నది ఆసక్తిని రేపుతుంది. పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దివ్యాంగులు, రోగులకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించనున్నారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్నాయి. తిరుమల దేవస్థానంలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శుద్ధి చేశారు. శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. కస్తూరి పసుపు, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.